Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous, Karimnagar. మనం గత సంవత్సరంలో నిర్వహించబడినటువంటి టిఎస్సెట్ అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ 1 ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేసుకుంటున్నాం. మారిన యూజీసీ నిబంధనల మేరకు మీరు డిగ్రీ కళాశాలలో కానీ పీజీ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ ఆచార్యులుగా పనిచేయాలంటే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష పాస్ అయి ఉండాలి, అంటే అర్హత సాధించి ఉండాలి. లేదా జాతీయ స్థాయి అర్హత పరీక్ష అంటే దేశంలో నేషనల్ వైడ్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పీజీ పూర్తయిన అభ్యర్థులు, పిహెచ్డి చేయాలనుకున్న అభ్యర్థులు కూడా తప్పకుండా మారిన యూజీసీ నిబంధనల మేరకు మీరు సైన్స్, మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ సంబంధించిన అభ్యర్థులు అయితే డెఫినెట్గా సిఎస్ఐఆర్, ఎన్టీఏ సిఎస్ఐఆర్ నెట్ మీరు అర్హత సాధించాలి. లేదంటే మీకు పిహెచ్డి అడ్మిషన్ అసంభవం. అదేవిధంగా హోమ్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్, లాంగ్వేజెస్ ఈ విధంగా చదువుతున్నటువంటి అభ్యర్థులు అయితే డెఫినెట్గా మీరు మీ కన్సర్న్ పీజీలో ఎన్టీఏ యూజీసీ నెట్ అర్హత సాధించాలి. అయితేనే మీరు వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి సీట్ సాధించడానికి అర్హత సాధిస్తారు. చూసారా, కేవలం ఇంతకుముందు ఒక యూజీసీ నెట్ రాస్తే మీరు ఒక విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లేదా డిగ్రీ పీజీ కళాశాలల్లో ఒక అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హత సాధించడం వల్ల అయ్యేది. కానీ ఇప్పుడు అదే పరీక్ష మీరు రాయడం ద్వారా 2 ఛాన్సెస్, ఇటు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇటు పిహెచ్డి అడ్మిషన్ కూడా ఇదే పరీక్ష. కాబట్టి అభ్యర్థులకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మనం ముఖ్యంగా ఎంత మంచి నిష్ణాతులైనా చాలా మంది నుంచి వస్తున్నటువంటి అభ్యర్థన ఏంటంటే మేము పేపర్ 1లో సరిగా రాయలేకపోతున్నాం, పేపర్ 1 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏముంటాయని మన అభ్యర్థులు చాలా మంది అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పేపర్ 1కి సంబంధించి ముఖ్యంగా అభ్యర్థులకి సూచించేది ఏంటంటే టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్ అనేటువంటిది యూజీసీ ఎన్టీఏ యూజీసీ నిర్వహించేటువంటి పేపర్ 1లో ఏదైతే సిలబస్ ఉంటుందో రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే తెలంగాణ స్టేట్ లేదా టీజీ సెట్ ఏదైతే ఉందో దాని సిలబస్ కూడా పేపర్ 1లో సేమ్. కాబట్టి రాష్ట్రంలో 29 సబ్జెక్టులలో పీజీ పూర్తయిన అభ్యర్థులు, ప్రస్తుతం పీజీ చేస్తున్న అభ్యర్థులు వారి కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్టులో వాళ్ళు ఎంత దిట్ట అయినా, ఎంత యోధులైనా పేపర్ 1లో మేము క్వాలిఫై కాలేకపోతున్నామనే ఒక చిన్న ఆలోచన ధోరణి మనం ముందుంచడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం పేపర్ 1 మాత్రమే మొదట విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో పేపర్ 1కు సంబంధించి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అని జనరల్ పేపర్ చెప్పినప్పటికీ కూడా అంతర్లీనంగా 10 అంశాలు ఇందులో ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. 10 యూనిట్స్ ఏంటండి, 10 యూనిట్స్ ఉంటాయి. ఏంటంటే అవి నెంబర్ 1 టీచింగ్ అప్టిట్యూడ్, నెంబర్ 2 రీసెర్చ్ అప్టిట్యూడ్, నెంబర్ 3 కాంప్రిహెన్షన్, నెంబర్ 4 కమ్యూనికేషన్, నెంబర్ 5 mathematical reasoning and aptitude, 6 logical reasoning, data interpretation, ICT information and communication technology, people development and environment, and last one higher education system. ఇప్పుడు వీటిని మీరు గమనిస్తే అభ్యర్థులు ఈ 10 యూనిట్లకి వెళ్ళి ఒక్కొక్క యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి, ఒక క్వశ్చన్ కూడా ఎక్కువ రాదు. టీఎస్సెట్లో అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీక్వెన్స్లోనే ప్రశ్నలు అడుగుతారు. మొదట 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్, ఆ తర్వాత కాంప్రిహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు రాయమంటాడు, ప్రశ్నలకు సమాధానం రాయమంటాడు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దేర్ ఇస్ నో నెగటివ్ మార్కింగ్. మనకు స్టిపులేటెడ్ టైం ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ 5 ప్రశ్నలు, మ్యాథమెటికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ 5 ప్రశ్నలు, ఐసీటీ 5 ప్రశ్నలు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 క్వశ్చన్స్ 5 ప్రశ్నలు, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 ప్రశ్నలు. ఇట్లా 10 యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు, మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అయితే యూజీసీ నెట్కి సంబంధించి మీరు గమనించినప్పుడు పాత పేపర్లు గమనిస్తే 2017 తర్వాత మాత్రమే 50కి 50 క్వశ్చన్లు ఇస్తారు, నో ఇంటర్నల్ చాయిస్, 50కి 50 ఆన్సర్ చేయాలి. కానీ 2017కు ముందు జరిగినటువంటి యూజీసీ నెట్ అభ్యర్థులు 60 క్వశ్చన్లు చూస్తారు. అందులో మొదటి 50 ప్రశ్నలకు, అంటే దాని అర్థం మొదటి 50 అని కాదు, మీరు ఆప్షన్స్ ఏవైతే ఇంటర్నల్ చాయిస్ వదిలిపెట్టి 50 వరుసగా ఏది బబ్లింగ్ చేసి ఏదైతే ఆప్ చేస్తారో మొదటి 50 ఆప్ట్ చేసిన 50 ప్రశ్నలకే వాళ్ళు వ్యాలిడ్ ఆన్సర్స్గా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది అభ్యర్థులు గమనించాలి.
మరి మనం ఈ రోజు ముఖ్యంగా 2015 డిసెంబర్లో జరిగినటువంటి యూజీసీ నెట్ 2015 డిసెంబర్లో జరిగినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకు నిర్వహించబడ్డటువంటి పేపర్ 1 మనం విశ్లేషించుకుంటున్నాం. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, అసలు 2016 తర్వాత 2017 తర్వాతనే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంతకుముందు సిబిఎస్ఈ కండక్ట్ చేసేది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సరే, ఏదేమైనా యూజీసీ నెట్ అని మనం చెప్పుకుంటాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది పేపర్ 1కి సంబంధించి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి ఇంతకుముందు మనం చూసిన 10 అంశాలకు వెళ్ళే ప్రశ్న అడుగుతారు. ఒక క్వశ్చన్ కూడా వేరే రాదు. 2015 డిసెంబర్లో జరిగినటువంటి ఈ పేపర్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, గ్రేటర్ ద హ్యాండిక్యాప్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమింగ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రేటర్ ద డిమాండ్ ఆన్ ది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సాధారణ విద్యార్థులతో పాటుగా ఒక మనకు ఇక్కడ ఏమంటున్నారంటే, గ్రేటర్ ద హ్యాండిక్యాప్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమింగ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రేటర్ ద డిమాండ్ ఆఫ్ ది. ఎవరైతే మనకు హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అంటే మనకు ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు అసలు దాని యొక్క గ్రేటర్ ద డిమాండ్ ఆన్ ది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, టీచర్. దెన్ సెకండ్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. దీన్ని మనం సిసిఈ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సిసిఈ. అంటే సిసిఈని మనం ఏమంటాం? కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి ముఖ్య లక్షణాలు ఏవి అని అడిగాడు ఇక్కడ. కాబట్టి సెకండ్ క్వశ్చన్ కు సంబంధించిన ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే, ఇట్ రిప్లేసెస్ మార్క్స్ విత్ గ్రేడ్స్. సిసిఈలో మనకు మార్క్స్ ప్లేస్లు ఏమొచ్చాయి? గ్రేడ్స్ వచ్చాయి. అంటే మనకు అవుట్ స్టాండింగ్ ఓ నుంచి మొదలుకొని ABCDEF వస్తుంది. ఎఫ్ అంటే ఫెయిల్, ఈ డు నాట్ ఫెయిల్ అనమాట. ఈ అంటే 35 to 40%. ఇట్లా మనకు ఈ గ్రేడింగ్ అనేటువంటి ఇస్తారు. ఎఫ్ గ్రేడ్ అనేది ఫెయిల్, ఈ అంటే పాస్, డి అంటే మనకు 50% అంటే 45 to 50, డి అంటే 50 to 60, సి అంటే బి అంటే 60 to 70, ఏ అంటే 70 to 80, ఓ అంటే 80+. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇవి గ్రేడింగ్ అనమాట. సో వీటిని మనం ఏమని కూడా పిలుస్తామంటే, మనకు ఓవరాల్ గ్రేడ్ అనేటువంటిది, గ్రేడింగ్ అనేటువంటిది మనకు ABCDతో పాటుగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఓ గ్రేడ్ అనేటువంటిది ఉంటుంది. ఇట్ ఇవాల్యుయేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్. ప్రతి విద్యార్థిని యొక్క ఏది అంశాలను ఇది పరీక్షిస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఎగ్జామినేషన్ ఫోబియా. విద్యార్థుల్లో పరీక్షల భయం అంటే ఎటువంటిది పోగొడుతుంది. ఇది సిసికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. ఓకే, BCD. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్ డినోట్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ టీచర్. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు మొత్తం టీచర్కి సంబంధించిన టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు మనం గమనిస్తున్నాం. మూడో ప్రశ్న కూడా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్, ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి డినోట్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ టీచర్. టీచర్ యొక్క గొప్ప సామర్థ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అవి? సెట్టింగ్ ఎగ్జాంపుల్స్, అంటే క్లాస్ రూమ్ ఎగ్జామ్స్ ఇవ్వడం, విల్లింగ్నెస్ టు పుట్ అజంప్షన్ టు ది టెస్ట్, తర్వాత అక్నాలెడ్జ్మెంట్ మిస్టేక్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, టీచర్ యొక్క గ్రేట్ స్ట్రెంగ్త్ను ఏవి సూచిస్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెట్టింగ్ ఎగ్జాంపుల్స్, విల్లింగ్నెస్ టు పుట్ అజంప్షన్ టు ది టెస్ట్, అక్నాలెడ్జ్మెంట్ మిస్టేక్స్, ఇవన్నీ కూడా మన గ్రేట్ స్ట్రెంగ్త్గా పనిచేస్తాయి. ఫోర్త్ వన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఏదైతే బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఉన్నాయో ఈ బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలకు సంబంధించి ఏ స్టేట్మెంట్ కింది వాటిలో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అని అడిగాడు. మొదటి చూడండి, దే ఆర్ మోర్ ఆబ్జెక్టివ్ దెన్ ట్రూ ఫాల్స్ అండ్ ట్రూ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్. అంటే తప్పు ఒప్పుల కంటే కూడా ఇవి చాలా లక్ష్యాత్మకమైనటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకుంటాం. ఆబ్జెక్టివిటీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ కమిషన్, ఏదైతే మనకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏదో ఒక కమిషన్ ఉందనుకో, ఆన్ ఎడ్యుకేషన్, ఒక విద్య పైన, అప్పుడు జాక్వెస్ డిలోర్స్ రిపోర్ట్ టు యునెస్కో వాజ్ టైటిల్. అలాంటి దానికి జాక్వెస్ డిలోర్స్
రిపోర్ట్ అనేటువంటిది యునెస్కో సంబంధించినటువంటిది ఏ టైటిల్ తో మనకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగిందంటే లర్నింగ్ ద ట్రెజర్ విత్ ఇన్. దిస్ ఈస్ ద టైటిల్, లర్నింగ్ ద ట్రెజర్ విత్ ఇన్. దెన్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఫర్ గుడ్ టీచింగ్? ఒక మంచి బోధనకు అవసరమైనటువంటి అంశం ఏంటి? రిక్వైర్డ్, ఏం రిక్వైర్డ్ అవుతాయి? డయాగ్నోసిస్, రెమెడీ, డైరెక్షన్, ఫీడ్బ్యాక్ అన్నీ అవసరం అవుతాయి. ఓకేనా? డయాగ్నోసిస్, రెమెడీ, డైరెక్షన్, ఫీడ్బ్యాక్. తర్వాత నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్? నాట్ ట్రూ అన్నాడు, సరి అయింది కానిది అని అంటాడు. నాట్ ట్రూ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్, భాగస్వామ్య పరిశోధనకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏదని అడిగాడు. ఇదిగో సరికానిది ముందే మనం చెప్పుకుందాం చూడండి. ఇది ఇట్స్ సోల్ పర్పస్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఇది సరికాంది. మరి ఈ భాగస్వామ్య పరిశోధనకు సంబంధించి ఈ మూడు ఏంటి అనమాట? సరి అయినవి. ఏంటి ఏంటి అవి? ఇట్ రికగ్నైజెస్ నాలెడ్జ్ యాజ్ పవర్, ఇట్ ఎంపసైజెస్ ఆన్ పీపుల్ యాజ్ ఎక్స్పర్ట్స్, ఇట్ కలెక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ. These three are the correct context of the participatory research. These are the three statements as the context of the true context of the participatory research. The fourth one, it is the sole purpose of production of knowledge is not a true the context of participatory research. Eighth one చూడండి, which of the following statement is true? ఇది సరి అయింది అడిగాడు. ఇంతకుముందు సరి కానిది అడిగాడు, ఇప్పుడు సరి అయింది అడిగాడు. ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్. ఏవైతే హైపోథీసిస్ ఉన్నాయో హైపోథీసిస్ ను మనం పరీక్షించడానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది అని అడిగాడు. ఇందులో బి ఆప్షన్ సరైనది. ఏంటిది అది? ఇట్ ఈస్ ఓన్లీ ద నల్ హైపోథీసిస్ దట్ కెన్ బి టెస్టెడ్. Null hypothesis can be tested. It is the true statement of the context of the testing of hypothesis. Next, ninth question చూడండి, which of the following are the basic rule of APA style for referring formats? APA, American Psychological Association style of referencing format. ఈ కింది వాటిలో ఏది అని అడిగాడు. ఈ కింది వాటిలో చూసినప్పుడు చూడండి, ఇన్వర్ట్స్ ఆథర్స్ నేమ్, లాస్ట్ నేమ్ ఫస్ట్, అండ్ italicized titles of longer works such as books and the journals, alphabetically indexed reference list. These are the APA reference model. APA, okay, APA. Invert author's name, last name first, and italicized titles of the longer works such as books and journals, alphabetically indexed reference list. Then 10th question చూడండి, which of the following are the characteristics of seminar? సెమినార్ కు సంబంధించిన కింది వాటిలో లక్షణాలు ఏవి అని. వాటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్. It involves questioning, discussion, and debates. It is a form of academic instruction. It involves questioning, discussion, and debates. It needs involvement of skilled persons. ఈ మూడు అనేటువంటివి సెమినార్కు సంబంధించినటువంటి సరైన లక్షణాలు. సెమినార్కు సంబంధించిన లక్షణాలు ఏవి అని అడిగాడు. అందులో it is a form of academic instruction, it involves questioning, discussion, and debates, it needs involvement of skilled persons. Then the 11th question, as a researcher is interested in studying the prospects of a particular political party in an urban area, what tool should be preferred for the study? మరి ఈ అధ్యయనానికి ఎలాంటి పద్ధతిని ఉపయోగిస్తాం? ఏమని? ఒక ప్రత్యేకమైనటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏది మనకు పట్టణ ప్రాంతాల్లో తెలుసుకోవడానికి మనకు ఏ మెథడ్ను వాడతాం? రేటింగ్ స్కేల్ వాడతామా, ఇంటర్వ్యూను వాడతాడా, క్వశ్చనైర్ వాడతాడా, షెడ్యూల్స్ను వాడతామా అంటే ఆన్సర్ క్వశ్చనైర్, ప్రశ్నావళిని వాడతాము. ప్రశ్నావళిని వాడతాం. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డూ నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డూ నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్ థీసిస్ ఫార్మాట్. థీసిస్ ఫార్మాట్
ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం 13 నుంచి 17 వరకు ఈ ప్రశ్నలు ఒక కాంప్రహెన్షన్ కి సంబంధించి, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అది మొత్తం అండర్స్టాండింగ్ చేసుకొని అనాలిసిస్ చేసి 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 17th తర్వాత 18th క్వశ్చన్ మనం చూసినట్లయితే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టూడెంట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ టీచర్ ఆర్, అంటే ముఖ్యంగా స్టూడెంట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ టీచర్ అంటే ఒక విద్యార్థికి సంబంధించి మనకు మూల్యాంకనం చేయడానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటిది టీచర్ అంటే ఆన్సర్ టు మేక్ టీచర్స్ టేక్ టీచింగ్ సీరియస్లీ, టు హెల్ప్ టీచర్స్ అడాప్ట్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ఫర్ టీచింగ్, టు ఐడెంటిఫై ద ఏరియాస్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టీచర్ ట్రేట్స్. ఇవి సరైన సమాధానం. నెక్స్ట్, యూజింగ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ డైనమిక్ పార్ట్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్, అంటే దీనికి సంబంధించి మనకు ఏంటంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అంటే క్లాస్ రూమ్ తరగతి గది సంభాషణకు సంబంధించినటువంటి సెంట్రల్ పాయింట్ కింది వాటిలో ఏదని అడిగాడు. ముఖ్యంగా డైనమిక్ పార్ట్ ఆఫ్ ఐడియాస్ రెఫర్ టు యాజ్, దానికి సంబంధించిన ఆన్సర్ మైండ్ మ్యాపింగ్. ఏంటి? మైండ్ మ్యాపింగ్. దెన్ 28th క్వశ్చన్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వాయిస్ అదర్ దాన్ ద స్పీచ్ ఆర్ నోన్ యాజ్, దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పారా లాంగ్వేజ్. ఏమని పిలుస్తాం? పారా లాంగ్వేజ్. నెక్స్ట్ 21 క్వశ్చన్, ఎవ్రీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ ఎఫెక్టెడ్ బై ఇట్స్, ప్రతి సంభాషణ ఏ రకమైన సంభాషణ అయినా దాని యొక్క దేని ఆధారంగా అది ప్రభావితం చూపుతుందంటే కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి, దేని బట్టి? సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి. కాంటెక్స్ట్ అంటే సందర్భం లేదా సన్నివేశం. ఒక కాంటెక్స్ట్ ను బట్టి లేదా ఒక సన్నివేశాన్ని బట్టి ఆ సంభాషణ అయినటువంటిది అత్యంత ప్రభావితం చూపుతుంది ప్రతిదీ. తర్వాత attitudes, actions and appearances in the context of classroom communication are considered as. ఇక్కడ ఏమంటున్నాయంటే మన యొక్క వైఖరి, మన యొక్క యాక్షన్స్, నటన, మన యొక్క అపియరెన్స్ అంటే మన యొక్క దృశ్యం, మన యొక్క ముఖ కవలికలు, ఇవన్నీ తరగతి గది సంభాషణలో దేన్ని సూచిస్తాయి? వెర్బల్ కమ్యూనికేషన్ చూపిస్తాయా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చూపిస్తాయంటే గుర్తుపెట్టుకోండి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సూచిస్తాయి. మరి వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వాయిస్, టెక్స్ట్, ఇవన్నీ వెర్బల్ కమ్యూనికేషన్ అయితే. వాయిస్ శబ్దంతో కూడి ఉన్నాయి, టెక్స్ట్తో కూడి ఉన్నాయి, ఇవన్నీ కూడా వెర్బల్ కమ్యూనికేషన్ అయితే. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మన యొక్క అపియరెన్స్ అంటే మనం ఏ విధంగా కనబడుతున్నాం, మన యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటే బాహ్య దృశ్యం ఏ విధంగా కనబడుతుంది. యాక్షన్స్ అంటే మన మూమెంట్, గెస్టర్స్, పోస్చర్స్, అనే యాటిట్యూడ్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మోర్ దెన్ 70% ఆఫ్ ది లర్నింగ్ హ్యాస్ అకర్డ్ త్రూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 23rd క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఆఫెన్ ద టీచర్ స్టూడెంట్ కమ్యూనికేషన్ ఈస్, గుర్తుపెట్టుకోండి చాలా ఎక్కువ సార్లు టీచర్ స్టూడెంట్ యొక్క సంభాషణ ఎలాంటి సంభాషణ అంటే గుర్తుపెట్టుకోండి, యూటిలిటేరియన్, ఉపయోగకరమైనది, ప్రయోజనాత్మకమైనది. అంటే ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ బిట్వీన్ స్టూడెంట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ పర్పస్ఫుల్ కమ్యూనికేషన్, ఏ యూటిలిటేరియన్ కమ్యూనికేషన్. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది, ఒక 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 ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఒక ఏది అవుట్కమ్ను బేస్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ క్లాస్ రూమ్ కమ్యూనికేటర్స్ ట్రస్ట్ లెవెల్ ఈజ్ డిటర్మైన్డ్ బై, ఎప్పుడైనా సరే తరగతి గదిలో ఒక బోధన జరుగుతున్నప్పుడు లేదా తరగతి గదిలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు మాట్లాడే వ్యక్తిని దేని ఆధారంగా నమ్మవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, బయట కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు దేని ఆధారంగా నమ్మవచ్చు అంటే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే వాళ్ళ యొక్క ట్రస్ట్ లెవెల్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, నమ్మకం 100%. దీన్నే మనం టీచర్ స్టూడెంట్ రిలేషన్ లో ఏమని కూడా పిలవచ్చు అంటే ఐ కాంటాక్ట్స్. ఏమని పిలుస్తాం? ఐ కాంటాక్ట్. కన్ను కలిసి అంటే కళ్ళతో ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడాలి. అంటే ఇలా చూసి మాట్లాడడం వల్ల ట్రస్ట్ లెవెల్ అనేటువంటిది నిర్ణయించబడుతుంది.
నెక్స్ట్ 25th క్వశ్చన్, ఇది నంబర్ సిరీస్ కి సంబంధించి ఉంది చూడండి. ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ ఏమడిగారు, 2, 5, 10, 17, 26, 37. దీని తర్వాత వచ్చే సంఖ్య ఎంత అన్నాడు. అంటే 2, 5, 10, 17, 27, 37. దీని తర్వాత ఎంత వస్తుంది అంటే సంఖ్య 50. సో 50 is right. Next 26th question చూడండి. A group of 210 students appeared in some test. The mean of 1/3 of students is found to be 60. Then the mean of the remaining students is found to be 78. Mean of the whole group will be. దీనికి సంబంధించిన ఇది స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి లెక్క. 72 is the right answer. Next 27th question చూడండి. Anil, after traveling 6 kilometers towards east from his house. ఇది దిశలు, ఇది డైరెక్షన్ చూపిస్తుంది. అంటే అనిల్ అనేటువంటి వ్యక్తి కొంతకాలం తూర్పు వైపు, ఇటు తూర్పు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడంటే 6 kilometers వెళ్ళాడు. ఫ్రమ్ హిస్ హౌస్ రియలైజ్ హీ హ్యాస్ ట్రావెల్డ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. హీ టర్న్ అంటే తిరిగాడు. ట్రావెల్ 12 kilometers towards లైట్ టర్న్ టువర్డ్స్ వెస్ట్. మళ్ళీ ఇది ఇటు తూర్పు అంటే ఈస్ట్ కు 6 kilometers, వెస్ట్ కు 12 kilometers వెళ్ళాడు. వెస్ట్ కు ఎంత వెళ్ళాడు, 12 kilometers వెళ్ళాడు. అంటే ఇక్కడ నుంచి 12 kilometers వెళ్ళాడు. అంటే ఇక్కడి నుంచి 12 kilometers. అంటే అలా ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి అన్నట్టు, 6 kilometers అన్నట్టే. 10 వెళ్ళిన తర్వాత ఏమైందట, దెన్ టర్న్డ్ రైట్ అండ్ ట్రావెల్. ఇతడు మళ్ళీ కుడివైపు తిరిగాడు. అంటే ఇది రైట్ సైడ్. కుడివైపు తిరిగి 8 kilometers ట్రావెల్ చేశాడు. రీచ్ హిజ్ ఆఫీస్కి వెళ్ళాడు. 8 kilometers. ద స్ట్రేట్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఫ్రమ్ హిజ్ హౌస్. మరి ఇతనికి ఇది హౌస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది స్ట్రేట్ గా అని అట్లా. అంటే ఇక్కడ నుంచి ఇటు పోకుండా డైరెక్ట్ ఇట్ట పోతే ఎంత ఉంటుంది. ఇది మనకు లంబకోణ త్రిభుజానికి సంబంధించిన సూత్రం ఉంటుంది. ఇది కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం, ఇది అది ఉంటుంది కదా. దాని ఆధారంగా మీరు లెక్క పెట్టుకోవాలి. ద రైట్ ఆన్సర్ ఇస్ 10 kilometers. అంటే ఇక్కడ 10 km ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్, ఇది మనం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్ కలిపి ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమిచ్చాడు, B2E, తర్వాత D5H, F12K, H27N. దీని తర్వాత వచ్చే ఏది సిరీస్ ఏదంటే J58Q. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. A party was held in which a grandmother, father, mother, 4 sons, their wives, and 1 son and 2 daughters. To each of the sons were present. The number of female present in the party. మరి ఇంతమంది ఉన్న దాంట్లో ఆడవారి సంఖ్య ఎంత అని అడిగాడు. మొత్తం 14. 38th క్వశ్చన్ చూడండి. P and Q are brothers. ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన ప్రశ్న. P and Q are brothers. R and S are sisters. PQ అన్నదమ్ములు అయితే ఏమంటుండు, PQ బ్రదర్స్ అంటుండు, RS సిస్టర్స్ అంటుండు. దెన్ దాని తర్వాత ద సన్ ఆఫ్ P is brother of S. సన్ ఆఫ్ P is brother of S. మరి Q రిలేటెడ్ టు R. Q R కి ఏమవుతాడు అని అడిగాడు. Q R కు అంకుల్ అవుతాడు. ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. నెక్స్ట్ 31 క్వశ్చన్. కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ గివెన్ బిలో. కింద మనకు ఒకటి ఇచ్చాడు చూడండి, ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఇది ఎలాంటి ఆర్గ్యుమెంట్. ప్రతి యూజీసీ నెట్ లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. మిత్రులారా గమనించండి. మై డియర్ ఆస్పిరెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా ఆన్సర్ ఉండదు. అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఉండదు ఈ క్వశ్చన్ లేకుండా. ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఏమన్నాడు, ప్రీ ఎంప్లాయ్మెంట్ టెస్టింగ్ ఆఫ్ టీచర్స్ ఈస్ క్వైట్ ఫెయిర్ బికాస్ డాక్టర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ who are now employed had to face such testing. ఇలాంటిది ఎలాంటి ఆర్గ్యుమెంట్ అంటే అనలాజికల్. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. among the following propositions 2
are related in a such a two are related such a way that they cannot both be true, although they cannot both be false. Which are those propositions? ఇక్కడ ఏమిచ్చాడు, ఇవి రెండు సత్యం కాదు, ఇవి రెండు అసత్యాలు కాదు. మరి అలాంటప్పుడు విచ్ వన్ ఈస్ విచ్ ఆర్ దోస్ ప్రపోజిషన్స్, అలాంటివి ఏంటివి అని అడిగాడు. మరి ప్రపోజిషన్ చూడాలి. ఏమడిగాడు? సమ్ ప్రీస్ట్ ఆర్ కన్నింగ్, సమ్ ప్రీస్ట్ ఆర్ నాట్ కన్నింగ్. అవి రెండు ఒకదానికొకటి ఏమన్నాడు? అపోజిట్ అన్నాడు. సత్యం కాదు అసత్యం. సమ్ ప్రీస్ట్ ఆర్ కన్నింగ్ అనేది సత్యం కాకపోతే సమ్ ప్రీస్ట్ ఆర్ నాట్ కన్నింగ్, అంతే కదా. సో ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. ఏ క్లస్టర్ ఆఫ్ ప్రపోజిషన్స్ విత్ ఏ స్ట్రక్చర్ దట్ ఎగ్జిబిట్స్ సమ్ ఇన్ఫరెన్స్ ఈస్ కాల్డ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సమ్ ఇన్ఫరెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్. మనకు అసర్షన్ రీజన్ కి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్ లో కూడా చూసాం. కింది వాటిలో అసర్షన్ రీజన్ ఉన్నప్పుడు బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఇస్తాడు. ఇంకోటి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంటాడు. తర్వాత ఆప్షన్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. తర్వాత ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అంటాడు. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ముందు ఇలా ఏమి ఇచ్చాడు చూడండి. నో మ్యాన్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ రీజన్ ఏమి ఇచ్చాడంటే సమ్ మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ అని. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ డస్ నాట్ ప్రొవైడ్ సఫిషియంట్ రీజన్ ఫర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A definition that has meaning that is deliberately ignored to some symbol is called. మరి అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాం? అలాంటి వాటిని మనం ఏమని లెక్సికల్ అంటామా, ప్రిసైసింగ్ అంటామా, స్టిపులేటివ్ అంటామా, పెర్సుయేసివ్ అంటామంటే స్టిపులేటివ్. ఏమని పిలవాలి? స్టిపులేటివ్. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రపోజిషన్ నో మెన్ ఆర్ హానెస్ట్, నో మెన్ ఆర్ హానెస్ట్ ఈస్ టేకెన్ టు బి ఫాల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో అది తప్పుగా దేన్ని సూచించబడుతుంది? ఆ ప్రపోజిషన్ సంబంధించి క్లెయిమ్ సర్టెన్లీ టు బి ట్రూ. మరి ఇచ్చిన వాటిలో ఏమిచ్చాడు ప్రపోజిషన్? సమ్ మెన్ ఆర్ హానెస్ట్, సమ్ మెన్ ఆర్ హానెస్ట్. ఓకే, ఆల్ మెన్ ఆర్ హానెస్ట్, సమ్ మెన్ ఆర్ హానెస్ట్, సమ్ మెన్ ఆర్ నాట్ హానెస్ట్, నో హానెస్ట్ పర్సన్ ఇస్ మ్యాన్. ఇక్కడ ఆన్సర్ సమ్ మెన్ ఆర్ హానెస్ట్, సమ్ మెన్ ఆర్ హానెస్ట్. నెక్స్ట్ 37 నుంచి 42 వరకు ఇది డాటా ఇంటర్ప్రిటేషన్. ఒక సంస్థ కానీ చూడండి, ఒక వ్యవస్థ కానీ ఈ ప్రొడక్టివిటీకి సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలు, నష్టాలు, పర్సంటేజ్లు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చి ఆ దత్తాంశాన్ని విశ్లేషించి మనకు ఆన్సర్స్ చేయమంటారు. 5 ప్రశ్నలు ఇచ్చి. ఇది తప్పకుండా మీరు 10th క్లాస్ లెవెల్లో స్టాటిస్టిక్స్, డాటా అనాలిసిస్ కి సంబంధించి డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇది మనకు బార్ గ్రాఫ్ రూపంలో కానీ, ఓకే, అంటే ఇలా బార్ గ్రాఫ్ల రూపంలో కానీ లేదా పై గ్రాఫ్ల రూపంలో కానీ, అంటే మీన్స్ ఈ విధంగా రౌండ్ ఇట్లా, అదేవిధంగా లైన్ గ్రాఫ్ రూపంలో కానీ ఇలా మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాడు, లేదా ట్యాబ్యులర్ ఫార్మాట్ లో ఇస్తాడు. ఇలా ట్యాబ్యులర్ రూపంలో ఇచ్చి డాటా ఇంటర్ప్రిటేషన్ చేయమంటాడు. వివిధ సంవత్సరాల్లో ఒక పరిశ్రమ సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకతకు సంబంధించి ఇట్లా, లేదా ఒక స్కూల్లో వివిధ సబ్జెక్టులు సాధించిన ఫలితాలు, లేదా ఒక క్లాసులో విద్యార్థులు సాధించిన ఫలితాలు, వీటికి సంబంధించి మనం గ్రాఫికల్ రూపంలో మన ఇన్స్టిట్యూషన్లో చూపించేదంతా కూడా డాటా అనాలిసిస్ రూపంలో మనకు ఉంటుంది. నెక్స్ట్ 43 క్వశ్చన్ మనకు అక్రోనిమ్ అడిగాడు, అంటే అబ్రివేషన్ అడిగాడు. NMEICT అంటే ఏంటిదని అడిగాడు. చాలా టఫ్ క్వశ్చన్ అండి ఇది. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఆన్సర్ చేయడం చాలా కష్టం. NMEICT సింపుల్. ICT అంటే మనకు తెలుసు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. NME అంటే ఏంటిది? నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చెప్పండి, ఇది టఫ్ ఎట్లయితుంది అంటే మనకు తెలియకపోతే చాలా కష్టం, తెలిస్తే చాలా సులభం. సో మనం అబ్రివేషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి చాలా అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ICTకి సంబంధించి కావచ్చు. ICTలో అయినట్లయితే ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ, అదేవిధంగా మనకు DOS, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్,
దాంతో పాటుగా మనకు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బైనరీ డిజిట్స్ కానీ లేదా డ్రైవ్స్ కానీ లేదా బ్రౌజర్స్ కానీ నెట్ యాక్సెస్ కానీ వీటికి సంబంధించి వైరస్ కానీ బూటింగ్ కానీ ఇలాంటివి మనకు అడుగుతారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కానీ చూడండి, కింద ఆప్షన్స్ ఇస్తే దిమ్మ తిరిగే విధంగా ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ మీరు చూజ్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రో ఐసిటి. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్? ఈ కింది వాటిలో ఏది ఇన్స్టాంట్ మెసేజింగ్ కమ్యూనికేషన్ అంటే వాట్సాప్, గూగుల్ టాకా, వైబరా? అంటే ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏబిసి. అంటే వాట్సాప్ ఇన్స్టాంట్ మెసేజ్ చేస్తుంది, గూగుల్ టాకు ఇన్స్టాంట్ మెసేజ్ చేస్తుంది, వైబర్ ఇన్స్టాంట్ మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ఏ కంప్యూటర్ ఏ బైట్ జనరలీ కన్సిస్ట్ ఆఫ్. ఒక బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి? చూడండి, ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ 8 బిట్స్. కంప్యూటర్ పరిభాషలో 8 బిట్స్ కలిస్తే ఒక బైట్. అర్థమవుతుందా? అదేవిధంగా 1024 బైట్స్ కలిస్తే ఒక కిలో బైట్. 1024 కిలో బైట్స్ కలిస్తే ఒక మెగాబైట్. 1024 మెగాబైట్స్ కలిస్తే 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ కలిస్తే 1 టెరాబైట్స్. ఇవి మెమొరీకి సంబంధించినటువంటి మనకు ఈ కంప్యూటర్ పరిభాషలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్? చూడండి, నాట్ కానిది అన్నాడు. చూడండి, మైక్రోఫోన్ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, జాయ్స్టిక్ ఇన్పుట్ డివైస్. మీరు ఈ టచ్ ప్యాడ్ ఉంటే దాని మీద ఇలా మెత్తగా నొక్కుంటూ పెన్ను మాదిరి రాస్తుంది, దాన్ని జాయ్స్టిక్ అంటారు. మైక్రోఫోన్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్, జాయ్స్టిక్ ఈజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్. మరి ఇన్పుట్ డివైస్ కానిది ఏంటిది? మానిటర్, ప్రింటర్, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైస్. ఓకే, అవుట్పుట్ డివైసెస్ మానిటర్, ప్రింటర్ ఇవి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన 4 ఆప్షన్స్ చదివిన తర్వాత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాంటి ఏందో మీరు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న. ఇందులో ఇచ్చిన దాంట్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనేబుల్స్ అస్ టు సెండ్ ద స్మాల్ లెటర్ టు డిఫరెంట్ పర్సన్స్ ఎంఎస్ వర్డ్? ఈ ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి స్మాల్ లెటర్స్ అనేటువంటిది ఏంటిది? దాన్ని ఏమని పెట్టచ్చు అంటే మెయిల్ మెర్జ్. నెక్స్ట్ 49 క్వశ్చన్ చూడండి. ఇన్సైడ్ రూరల్ హోమ్స్ ద సోర్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ పొల్యూషన్ మేబీ. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్కి సంబంధించిన కాలుష్య కారకానికి కారణాలు ఏమంటే అన్వెంటెడ్ గ్యాస్ స్టవ్స్, వుడ్ స్టవ్స్, కెరోసిన్ హీటర్స్. అదేవిధంగా వీటికి సంబంధించి అన్ని కూడా మనకు నైట్రోజన్ ఆక్సైడ్కు కారకాలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ కెన్ కాజ్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్? మానవుల్లో ఈ భవిష్యత్తులో వచ్చే లేదా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న పెద్ద సమస్య ఏంటంటే క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. మరి ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అయిన క్యాన్సర్ మానవులకి కారణమైనటువంటి కారకం ఏంటంటే కాలుష్య కారకం ఏంటంటే పెస్టిసైడ్స్. మన రైతులు కానీ బడ వ్యాపారవేత్తలు కానీ విపరీతంగా రసాయన పురుగు మందులను, క్రిమినాశకాలను, కీటకనాశనకాలు, గడ్డి మందు అని మనం చెప్తాం, హెర్బిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్కు కారణమయ్యేటువంటి కారకాలుగా మానవులు మనం చెప్పుకోవటం పెస్టిసైడ్స్. కానీ అయినా మనం వాడతాం. నేనే తీసుకెళ్ళి మా మిరప తోట మీద కొట్టి వచ్చిన, ఇక చెప్పండి, కొట్టకపోతే తోట అంతా ఏమవుతుంది? పురుగు పట్టిపోతుంది, లేదంటే ఆ ఫంగస్ వచ్చేసి అంతా కొమ్మెండు తెగులు వచ్చేసి మొత్తం ముక్క అంతా ఇదైపోతుంది. కాబట్టి పెస్టిసైడ్స్ మనం ఎంత మోతాదులో వాడాలనేటువంటిది డెఫినెట్గా మనం అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ లేదా అందులో నిష్ణాతులు ఎవరు ఉంటే వాళ్ళ సలహా మేరకు మాత్రమే వాటిని అప్లై చేయాలి. పెస్టిసైడ్స్ ఏ విధంగా మనకు స్ప్రే చేయాలో కూడా డైరెక్షన్స్ ఉంటాయి. గాలి వచ్చే ఎదురుగా మనం పెస్టిసైడ్ స్ప్రే చేయకూడదు. అంటే గాలి వచ్చే దిశ
ఎటు పోతే అటే వెళ్ళి పెస్టిసైడ్ స్ప్రే చేయాలి. ఎందుకు మన మీద పడదు, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కళ్ళజోడు పెట్టుకోకుండా పెస్టిసైడ్ స్ప్రే చేయకూడదు, చేతికి గ్లౌజెస్ పెట్టుకోకుండా పెస్టిసైడ్ స్ప్రే చేయకూడదు, తల నుంచి కాళ్ళ వరకు పూర్తి నిండైన దుస్తులు ధరించకుండా పెస్టిసైడ్లు స్ప్రే చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం, 100% ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాం, అవేవి ప్రికాషన్స్ తీసుకోకుండా స్ప్రే చేస్తాం. ఎంత మోతాదులో తెలియకపోయినా విపరీతంగా స్ప్రే చేస్తాం, ఎక్సెస్ పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేస్తున్నాం. ఇది అభ్యర్థులు గమనించాలి. అందుకే ఈ కార్సినోజెనిక్ అంటే కారణమైనటువంటి ఈ కార్సినోజెనిక్స్ వచ్చి విపరీతమైనటువంటి క్యాన్సర్స్ రోగులు పెరిగిపోతున్నారు. క్యాన్సర్ గురించి చదివే శాస్త్రాన్ని అంకాలజీ అంటారు. క్యాన్సర్ శాస్త్రవేత్తలు లేదా వైద్యులను అంకాలజిస్టులు అంటారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో బసవతారకం హాస్పిటల్ ఒక బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ అసెషన్ కి సంబంధించిన పీపుల్ పాపులేషన్ కంట్రోల్ measure do not necessarily help checking environmental degradation. Reason, the relationship between population growth and environmental degradation is rather complex. దీనికి సంబంధించి both A and R true and R is correct explanation to A. Next 52 question, which of the following phenomenon is not a natural hazard? ఈ కింది వాటిలో ఏది నేచురల్ హజార్డ్ కాదు? వైల్డ్ ఫైర్ అంటే విపరీతమైన ఫారెస్ట్ ఫైర్ అంటాం మనం, దీన్ని దావానలం అంటాం. 2018 ప్రాంతంలో ఆస్ట్రేలియాలో కొన్ని లక్షల కిలోమీటర్ల అడవి మొత్తం అడవి కార్చిచ్చి వచ్చి అందులో ఉన్న కొన్ని లక్షల జంతువులు చనిపోయాయి. ఇలా ఎండాకాలంలో వచ్చేటువంటి అడవి కార్చిచ్చు ఒక నేచురల్ హజార్డ్. తర్వాత లైటనింగ్, కాంతి విపరీతంగా అయ్యేది, ఉడుములు పెడుగులు వచ్చినట్టు కాంతి వచ్చి చేరుతుంది చూడండి, మెరుపులు, అది కూడా మన నేచర్ హజార్డ్ కింద. ల్యాండ్ స్లైడింగ్ అంటే విపరీతంగా కొండ చర్యలు విరిగిపడడం, ఇది కూడా నేచురల్ హజార్డ్సే. ముఖ్యంగా ఉత్తర భారతదేశం వైపు వెళ్ళినప్పుడు కానీ లేదా కేరళ తీర ప్రాంతాల వైపు వెళ్ళినప్పుడు కానీ మా కొండ చర్యలు విరిగిపడతాయని మనం చదువుకుంటాం. ముఖ్యంగా బద్రీనాథ్ కేదార్నాథ్ సైడ్ వెళ్ళినప్పుడు, రిషికేశ్ అటువైపు వెళ్ళినప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ మనం గమనిస్తాం. ఎట్ ద సేమ్ టైం మనకు వ్యాలీస్ లోయల ప్రాంతాల వైపు లేదా మనకు చార్ధామ్ యాత్ర వెళ్ళినప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం చదువుతాం. కేరళ ప్రాంతంలో మనకు ఈ మధ్య కాలంలో ల్యాండ్ స్లైడింగ్ వచ్చి అక్కడ ఊరుకు ఊరే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇది అభ్యర్థులు గమనించారు. ల్యాండ్ స్లైడ్స్ మరి కానిదేదని కాదు, కెమికల్ కంటామినేషన్, ఇది దీనికి మానవుడు కారణం. రసాయన పదార్థాలు కలుషితం చెందడం అనేది మానవుడి యొక్క కారణం. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అంటాం. ఏమంటాం? ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ. నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ క్లైమేట్ చేంజ్ పాలసీ, మనకు భారతీయ లేదా జాతీయ పర్యావరణ మార్పులకు సంబంధించినటువంటి ఈ పాలసీకి విధానానికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్లానింగ్ రైజ్ ఇన్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఇన్ ద 230 వరకు ఎంత మొత్తంలో పెంచాలంటే 350 GW గిగావాట్స్ అని మనం చెప్పుకోవచ్చు. 54 క్వశ్చన్ చూడండి. ఎట్ ప్రెసెంట్ ద టర్మ్ యాజ్ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ కిలోవాట్ అవర్ పర్ ఇయర్, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. రష్యా అత్యధికంగా వాడుతుంది, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత బ్రెజిల్, ఆ తర్వాత ఇండియా. ఎప్పటి వరకు? మనకు ఈ ప్రజెంట్ సినారీ వరకు 2015 వరకు ఈ ప్రశ్న మనం చదువుతున్నంత వరకు. నెక్స్ట్ రూసా, ఇది మనకు ఉన్నత విద్యకు సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో కానీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల్లో కానీ ఫండింగ్ కు తోడ్పడేటువంటి సంస్థ ఏంటంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. దీని యొక్క లక్ష్యాలు ఏంటిదని అడిగారు. To improve the overall quality of the state institutions, to ensure adequate availability of quality faculty, to create new institutions through upgradation of existing autonomous colleges. Next, the grounds on which discrimination in admission to educational institutions is constitutionally prohibited are religion, sex, place of birth. అంటే లింగం ద్వారా కానీ, అంటే స్త్రీ పురుషుల మధ్య భేదం ద్వారా కానీ, రిలీజియస్ అంటే మతం ద్వారా కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రదేశం ఆధారంగా మనకు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యను అందించకుండా ఉండడం నిషేధం. కాబట్టి విద్యను అందించాలి అని చూపిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అబౌట్ లోక్సభ? లోక్సభకు సంబంధించి సరైనది ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ పుట్స్ ఎ లిమిట్ ఆన్ ది సైజ్ ఆఫ్ దిస్ లోక్సభ
and first past the post electoral system is followed. అంటే ఒకటి ఎక్కువ ఓటు వచ్చిన వాళ్ళకు ఓటు అనేటువంటిది చెందించడం అనేది. పబ్లిక్ ఆర్డర్ యాజ్ అన్ ఐటమ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఆన్ ఫిగర్స్, దట్ ఈస్ మనకు పబ్లిక్ ఆర్డర్ అనేటువంటిది ఏ ఫిగర్ లో ఉందంటే స్టేట్ లిస్ట్ లో ఉంది. మరి కాన్కరెంట్ లిస్ట్ లో ఏముందంటే ఎడ్యుకేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కాన్కరెంట్స్ లిస్ట్ లో ఎడ్యుకేషన్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ మనకు ఉమ్మడి జాబితా అంటాం. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. పబ్లిక్ ఆర్డర్ అనేటువంటిది స్టేట్ లిస్ట్ లో ఉంది. ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఈస్, దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కి సంబంధించి ఖచ్చితమైన కొలమానం కాలం అనేటువంటిది లేదు, అది గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. which among the following states has the highest number of seats in the Lok Sabha? మనకు ఇచ్చినటువంటి దానికి సంబంధించి మహారాష్ట్ర అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ పేపర్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు నమ్మకంగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. 2015 డిసెంబర్కి సంబంధించినటువంటి మనం ఈ ప్రశ్న పత్రాన్ని ఈరోజు మనం చూసాము. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ మిమ్మల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ప్రాక్టీస్ చేయండి, ప్రయత్నం చేయండి. పేపర్ యొక్క లెంత్ డెప్త్ చూడండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మనం ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలి, 4 ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకుండా మీరు ఆన్సర్ చేయకూడదు, క్వశ్చన్ బాగా చదవకుండా ఆన్సర్ చేయకూడదు. అది సరి అయింది అంటుందా, సరి కానిది అంటుందా. కాబట్టి దీని ఆధారంగా మీరు ఆన్సర్ చేయాలి. మీరు ఎలిజిబుల్ కావాలి, పిహెచ్డి సీట్ సాధించాలి, లేదా మీరు డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా అది డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో విశ్వవిద్యాలయాలు ఉండాలని సదా కోరుకుంటున్న నేను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.